చందమామ కథ పండితుని పిల్లక. పూర్వం తాళ్ళ చెరువు అనే గ్రామంలో తిమ్మయ్య అనే పేరు గలవాడు ఉండేవాడు. అతడికి పెళ్ళి పెటాకులు ఏమీ లేదు. పైగా వట్టి తాగుబోతు. వేలకు ఇంత కూడు కుమ్ము కావాలనే సంగతే ఆలోచించేవాడు కాదు తిమ్మయ్య. ఏదో ఆకలైనప్పుడు ఎక్కడో ఒక చాటున ఎలాగో అలాగా ఆ కాస్త పని పూర్తి చేసుకునేవాడు. పోతే ముప్పొద్దుల అతడికి ఒక్కటే యావ, కళ్ళు తాగేందుకు ఏ తాటి తోపులో కన్నా వెళ్ళడం ఎలాగా అని. వయసు వచ్చినప్పటి నుంచి తిమ్మయ్య జీవితం ఇలాగే సాగుతూ ఉంది. చీకటి పడటమే తడవుగా ఎవ్వరూ చూడకుండా చల్లగా ఈ తాటి చెట్టు ఎక్కి నిండుగా ఉన్న కళ్ళు ముంత దింపుకొని ఎక్కడికో మారుమూల చోటకు ఉడాయించేసేవాడు. తెల్లవార్లు తాగి అక్కడే అటూ ఇటూ పడి దొర్లి తూలుతూ పొద్దున్నే మళ్ళీ గ్రామంలోకి వచ్చి మొహం చూపించేవాడు. ఒక రోజున పాపం భలే చిక్కుల్లో పడిపోయాడు తిమ్మయ్య. చీకటి పడగానే ఒక తాటి చెట్టు ఎక్కి కళ్ళు ముంత తీసుకొని దిగే సమయానికి ఆ చెట్టు యజమాని కర్ర పుచ్చుకొని వెంటపడ్డాడు. బతుకు జీవుడా అనుకుని తిమ్మయ్య ఆ చీకట్లో కాలి కొద్దీ పరిగెచ్చుకున్నాడు. ఆ హడావిడిలో తను ఎక్కడికి పరిగెడుతున్నది గమనించనే లేదు తిమ్మయ్య. పైగా కటిక చీకటి. రొప్పుతూ రోజుతూ ఇక పరిగెత్తలేక ఉన్న చోటనే కూలబడిపోయి చుట్టూ చూశాడు. అతడి గుండె ఆగిపోయినంత పని జరిగింది. తను సరాసరి పాడుపడిన పరిసెపాడు శిథిలాల్లోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. పరిసెపాడు శిథిలాల పేరు చెబితే చాలు చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరంలో ఉండే గ్రామస్తులందరికీ గుండె బితుకు బితుకుమంటూ ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నాడు పాడుపడిపోయిన గ్రామపు శిథిలాలలో పట్టపగలే దెయ్యాలు భూతాలు కుస్తీ పట్లు పడుతూ ఉంటావని వాళ్ళందరికీ నమ్మకం. అందుచేత పగటిపూటైనా సరే ఎవ్వరూ అటు వెళ్ళరు. ఇక రాత్రిపూట పొరపాటున తెలియని వాళ్ళు ఎవరైనా అటు వెళ్ళారా తెల్లవారి ఒళ్ళంతా హోనం అయిపోయి లబో దిబోమంటూ బయటపడాల్సిందే. పాపం తాగుబోతు తిమ్మయ్య ఒళ్ళు పైన తెలియని హడావిళ్ళో చీకట్లో అలాంటి చోటకు రానే వచ్చాడు. ఇప్పుడేం చెయ్యాలి? అతడు గుండె దిటవు పరుచుకొని చుట్టూ కలే చూశాడు. ఏ భూతాలు కనపడలేదు. పక్కన కనబడిన కళ్ళు ముంత చేతికి తీసుకొని కాస్త తాగితే ధైర్యం అదే వస్తుంది, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని అనుకున్నాడు. ఇక తాగడం ప్రారంభించాడు. సగం ముంత ఖాళీ అయ్యేసరికి తను ఎవరు అన్న సంగతి ఎక్కడ ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. పూర్తిగా వానికి తిక్కెక్కేసింది. ఇదంతా సగం పడిన మొండిగూడ చాటున ఉండి చూస్తున్న పరిసపాడు పెద్ద చయనుల భూతం భలే సమయం అనుకుంటూ తిమ్మయ్య ముందుకు వచ్చి నిలబడింది. తిమ్మయ్య బాగా ఎక్కిన కైపులో మైమర్చిపోయి ఉన్నాడేమో. ఎవరవయ్యా నువ్వు అని అన్నాడు. భూతం నవ్వుకుంది. నేనా పరిసపాడు పెద్ద చయనుల్ని. నాతో కుస్తీ పడతావా అన్నది చైనుల భూతం. ఆ మాటలతో తిమ్మయ్యకు రోషం వచ్చి భూతం కేసి మిర్రి చూశాడు. కానీ భూతం భూతంగా లేదు. పండిత శాల్వా కప్పుకొని కాళ్లకు పావుకోళ్ళు తొడుక్కొని చెవులకు కుండలాలు పెట్టుకొని చేతులు రెండింటికి సింహ తలాటం మురుగులు అలంకరించుకొని అచ్చం బ్రాహ్మణుడిలాగా ఉందా భూతం. కుస్తీయా రా అంటూ లేచాడు తిమ్మయ్య. ఏదో ముసలి బ్రాహ్మణుడు ఒకసారి గోబ గుయ్యమనిపిస్తే సరిపోతుంది కదా అని అనుకొని. కానీ పెద్ద చైనుల భూతం కుస్తీ పట్లలో ఆరితేరిన ఘటం. కొన్ని వందల సంవత్సరాల నుండి వీలు కలిగినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఇలాగే సవాలు చేసి భూమికల్లోకి సున్నం లేకుండా కొడుతూ ఉంటుంది. తిమ్మయ్య కలియబడ్డాడు. మరుక్షణంలోనే చైనుల భూతం అతన్ని రెండు చేతులతో పైకెత్తి విసురుగా నేలకేసి కొట్టింది. దెబ్బతో తల దిమ్మెత్తి తాగింది కాస్త దిగిపోయింది తిమ్మయ్యకి. మరుక్షణంలోనే తను పరిసపాడు శిథిలాల్లోనే ఉన్నాననే సంగతి గుర్తు తెచ్చుకున్నాడు. ఈ సంగతి జ్ఞాపకానికి వచ్చేసరికల్లా ఒళ్ళు జలధరించింది. బాబోయ్ నన్ను వదులు, ఇక బ్రతికుండగా ఇటు రాను అంటూ ప్రాధేయపడసాగాడు తిమ్మయ్య. ముందు కుస్తీ పడతానన్నావు కదా, అదేదో కానేయవోయ్ తిమ్మయ్య అంటూ చైనుల భూతం అతడి రొమ్ము మీద కూర్చొని గొంతు పిసుకుసాగింది. తిమ్మయ్యకు ముచ్చెమటలు పోసినాయి.
ఇక ఎలా అయినా చచ్చిపోతున్నాను కదా అని తెగించాడు. ఆ తెగింపుతో భూతం తల గట్టిగా చేతులతో పట్టుకొని కిందకి లాగాడు. చైనుల భూతానికి సన్నగా చిటికెన వేలంత లావున ఒక పిలకుంది. తిమ్మయ్య దాని తల పట్టుకోగానే విడిపించుకునేందుకు అటూ ఇటూ పెనుగులాడటంలో ఆ పిలక కాస్త తిమ్మయ్య గుప్పెట్లోకి కుద్దులతో సహా ఊడిపోయి చక్క వచ్చింది. చచ్చాన్రోయ్ నాయనా అని అరుస్తూ చైనుల భూతం తిమ్మయ్యను వదిలేసి నిలబడింది. బ్రతికాన్రా బాబోయ్ అనుకుంటూ తిమ్మయ్య లేచి నిలబడ్డాడు. ఊడి వచ్చేసిన భూతం పిలక ఇంకా తిమ్మయ్య వేళ్ల సందునే ఉంది. తిమ్మయ్య, నా పిలక నాకు ఇచ్చేసయ్యి, నిన్నేమి చెయ్యను అని అనింది భూతం. తిమ్మయ్యకు ఆ మాటలతో ఎక్కడా లేని ధైర్యం కలిగింది. ఊహు, ఇవ్వను, నీ పుటం ఆరుస్తాను చూడు అంటూ పరవళ్ళు తీశాడు తిమ్మయ్య. చైనుల భూతం ఏడుస్తూ మళ్ళీ ఇలా అనింది. తిమ్మయ్య, ఆ పిలక నీకెందుకు పనికిరాదు. అది లేకుండా నేను తక్కిన భూతాల దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నన్ను కాకిని పొడిచినట్లుగా పొడుస్తాయి. పైగా నా బలమంతా అందులోనే ఉంది. అప్పుడు తిమ్మయ్య, ఆహా, అదా కదా, ఇందాకటి నుంచి ఆ మాట చెప్పావే కాదే అంటూ తిమ్మయ్య ఎగిరి గంతేసి భూతం భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. పిలక కాస్త తాగుబోతు తిమ్మయ్య చేతిలోకి ఊడి రావటంతో శక్తి అంతా ఉడిగిపోయిన భూతం ఇక తిమ్మయ్యని ఏమీ చేయలేక ఏడుస్తూ కాళ్ళ వేళ్ళ పడసాగింది. భుజం మీద నుంచి దిగి, నా పిలక నాకు ఇచ్చేశావంటే నీకు ఈ పాడుపడిన శిథిలాలలో నుంచి ఒక లంకె బిందె తెచ్చిస్తాను. బిందె నిండా మొహరీలు సౌరీలు, నీ దరిద్రమంతా తీరిపోతుంది అంటూ ఆశపెట్టి మళ్ళీ బ్రతిమలాడింది భూతం. ఆ మాటలు వినగానే తాగుబోతు తిమ్మయ్యకి ఎక్కడా లేని ఆశ కలిగింది. ఈ దెబ్బతో మనం చుట్టుపట్ల గ్రామాలన్నింటికీ పెద్ద జమీందారు అయిపోవచ్చు కదా అని అనుకున్నాడు. సరే, ముందు ఆ లంకె బిందె ఏదో తీసుకొనిరా, ఆ తర్వాత నీ పిలక ఇచ్చేయటమా లేదా అనేది ఆలోచిస్తాను అని అన్నాడు తిమ్మయ్య. తీరా నమ్మి చేతిలో పిలక కాస్త ఇచ్చేస్తే తిరిగి భూతం పుంజుకొని తన గొంతు పిసికేస్తుందేమోననే ముందు ఆలోచనతో ఇలా అన్నాడు. ఏమంటే, ఈ మోసకారి భూతాల స్వభావం తిమ్మయ్యకు ఇంతకు ముందే బాగా అనుభవం ఉంది. చడీ చప్పుడు లేకుండా చైనుల భూతం ఆ శిథిలాలలోకి వెళ్ళి తలతలా మెరుస్తూ ఉన్న ఒక పెద్ద ఎత్తడి బిందె తెచ్చి ఇచ్చింది. దాని మూత తీసి చూస్తే దగదగా మెరుస్తూ అన్ని బంగారు నాణేలే. ఇక నా పిల్లకి ఇచ్చేయి మరి అని అన్నది చైనుల భూతం. తిమ్మయ్య కాసేపు ఆలోచించి, అలా కుదరదు, పిలక కాస్త ఇచ్చేసిన తర్వాత నా గొంతు పట్టుకొని పిసికేస్తే నేనేం చేసేది? భూతాల్ని నమ్మకూడదంటారు పెద్దలు. కనుక ఈ లంక బిందెను సరాసరి నా ఇంటికి చేరవేయి, తర్వాత నీ పిలక నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాపం చైనుల భూతానికి అడకత్తెరలో ఇరక్కపోయినట్టుగా అయ్యింది. తన కర్మానికి ఏడుస్తూ లంకె బిందెని ఎత్తుకొని తాగుబోతు తిమ్మయ్య వెనకే అతని గ్రామానికి బయలుదేరింది. తిమ్మయ్య ఉండే పూరిపాక ఆ గ్రామానికి ఒక పక్కగా ఉంటుంది. చీకటి మరుగున ఎవరూ చూడకుండానే ఇంటికి చేరాడు. భూతం భుజాన్నుంచి లంకె బిందెని దించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. తర్వాత అతడికి ఒక తమాషా చెయ్యాలని బుద్ధి పుట్టింది. భూతానికి తెల్లవారులు పిలక ఇవ్వకుండా ఉంటే ఎక్కడికి పోకుండా వాకిట్లోనే పడి ఉంటుంది. తెల్లవారి గ్రామస్తులందరికీ తన సాహస కృత్యం ప్రదర్శించి భూతాన్ని కూడా వేడుకగా చూపెట్టవచ్చు అని. ఇక వెళ్తా, నా పిలక ఇచ్చేసేయి అని అన్నది భూతం. తిమ్మయ్య ఆలోచిస్తూనే భూతం కేసు చూశాడు. కాళ్ళకి పావుకోళ్ళు, పైన పండిత శాల్వా, చెవులకు మెరుస్తూ ఉన్న కుండలాలు, అంతా ఒక పండితుడిలాగా కనపడింది. ఇలాంటి రూపంలో ఉన్న భూతాన్ని చూసి గ్రామస్తులు నిజంగానే పండితుడేమోననుకుంటే తనకు తన్నులు తగులుతాయి కదా అని, పైగా లంకె బిందె సంగతి కూడా బయటపడితే తనకే ప్రమాదమని దూరమే ఆలోచించాడు మన తిమ్మయ్య. అప్పుడు తలుపు ఓరగా వేసి సందులో నుంచి పిలక బయట గిరాటు వేసి, ఇకపో ఇక్కడి నుంచి అంటూ తలుపు లోపల గడియ వేసేసుకున్నాడు తిమ్మయ్య. అప్పుడు ఆ చైనుల భూతం తన పిలక తీసుకొని, బతికిపోయావులే తిమ్మయ్య, కానీ ఎప్పుడైనా మళ్ళీ పరిసపాడు ప్రాంతాలలో కనపడ్డావో జాగ్రత్త అంటూ హోంకరించి వెళ్ళిపోయింది. లంకె బిందెల్లో ఉన్న మొహరీలు సౌరీలు కరిగించి బంగారంగా అమ్మేసి కొద్ది కాలంలోనే తాగుబోతు తిమ్మయ్య షావుకారు తిమ్మయ్యగా మారి కోట్లకు పడగలెత్తాడు. ఏమైనప్పటికీ అతడు మరెన్నడూ పరిసపాడు వైపు మాత్రం పోలేదు.
కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత డి సుబ్రహ్మణ్యం గారు, రేపల్లి నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.